ఈసారి గణతంత్ర వేడుకలకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. జాతిపిత 150వ జయంతి వేడుకల్ని కూడా దేశం జరుపుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలను, 6 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాలను ఈసారి పెరేడ్లో ప్రదర్శిస్తున్నారు. వారణాసికి చెందిన మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ శకటం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఉదయం 9:50 విజయ్ చౌక్ నుండి ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే పరేడ్ రెడ్ ఫోర్ట్ వరకు కొనసాగుతుంది. భారత ఆయుధ సత్తాను ప్రదర్శన ప్రపంచానికి చాటి చెప్పనుంది. భారత గణతంత్ర వేడుకలకు ఈసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంపోసా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 2 రోజుల భారత పర్యటన కోసం ఆయన ఢిల్లీకి వచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇండియా గేట్ దగ్గర అమర జవాన్లకు ప్రధాని మోదీ ఘన నివాళులర్పిస్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటోంది. రిపబ్లిక్ డే వేడుకల కోసం ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాల్ని మోహరించారు. వేడుకల సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సరిహద్దుల్లో కూడా గణతంత్ర వేడుకలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి. లడఖ్లో 18,000 అడుగుల ఎత్తులో హిమాలయాలపై ఐటీబీపీ రిపబ్లిక్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతి సమగ్రతను చాటి చెప్పారు. -డిగ్రీల చలిలో మంచు కొండల్లో వీర జవాన్లు గణతంత్ర వేడుకల్ని జరుపుకోవడం విశేషం.